నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, మీ బంధుమిత్రులు ఉండాలి, నేను ఉండాలి, నా కుటుంబ సభ్యులు ఉండాలి, బంధుమిత్రులు ఉండాలి, సమాజం ఉండాలి, ప్రపంచం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితోటి సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి, దీవించండి. తెలుగు ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. నూతన సంవత్సరం వేడుకలు ఇంకా సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాం మనందరం. సంక్రాంతి పండుగ వాతావరణం కూడా ఉంది. నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగ వాతావరణంలో రాష్ట్రంలో రాజకీయ దొంగలు బయలుదేరారు. రాజకీయ దొంగలు, అసత్యాలు ప్రచారం చేసేవాళ్ళు బయలుదేరుతున్నారు. అంటే అందరినీ ఒక ఘాటిని కట్టకూడదు. భువనేశ్వరమ్మ గారిని నేను ఆ మాట అనలేదు. ఆవిడ కూడా ప్రచారం మొదలెడుతోంది. నిజం గెలవాలి యాత్ర మధ్యలో ఆపేశారు ఆవిడ. అది మళ్ళీ ఈ రోజు నుంచి ఆవిడ ప్రారంభిస్తున్నారు ఉత్తరాంధ్రలో. స్పందన ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిజం గెలవాలి యాత్ర చేపట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఈ నెల 3న విజయనగరం, 4న పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, 5న విశాఖపట్నం జిల్లాల్లో భువనేశ్వరి గారు పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు మంగళవారం వివరాలు వెల్లడించారు. సరే, మధ్యలో ఆపేసినటువంటి నిజం గెలవాలి యాత్రకి శ్రీకారం చుట్టారు ఆవిడ. మృతుల కుటుంబాలని ఓదారుస్తారు. అమ్మ, వారికి పరిహారం కూడా చెల్లించండి అమ్మ. చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆయన నంద్యాలలో బహిరంగ సభలోనే ప్రకటించారు. ఒక ఓటును 5,000 రూపాయలు పెట్టి కొనగల శక్తి నాకు ఉన్నదని చెప్పి ఆయన ప్రకటించారు. చాలా సొమ్ములు ఉన్నాయి మీ దగ్గర, దయచేసి ఆ మృతుల కుటుంబాలని ఆదుకోండి అమ్మ. ఇకపోతే అరాచకాలను అంతమొందించగా రా కదలిర్రా 5వ తేదీ నుంచి భారీ బహిరంగ సభలు. 5వ తేదీ నుంచి, జనవరి 5వ తేదీ నుంచి ఏపీలో వైకాపా అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు. అరాచక పాలన చేసింది చంద్రబాబు నాయుడు గారు. రాక్షస పాలన చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఆ ఇసుక లారీని అడ్డుకుంటే ఆ లారీని అడ్డుకున్న వారి మీద నుంచి 7 మీద నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళ మృతికి కారణమైంది తెలుగుదేశం పార్టీ. పబ్లిసిటీ పిచ్చి కోసం అని చెప్పి గోదావరి పుష్కరాలలో 29 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణం అరాచక పాలన, రాక్షస పాలన సాగించింది చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది శాసనసభ్యులు ఉంటే ఆయన పార్టీలో 151 కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు, దాదాపు 4,25,000 కోట్ల రూపాయలని 1,87,00,000 కుటుంబాల ఇళ్లకి ఇచ్చారు. ఆయన డైరెక్ట్గా నగదు పంపిణీ చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది అరాచక పాలన కాదు, చంద్రబాబు నాయుడు గారు చేసింది అరాచక పాలన. తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రా కదలిరా పేరుతో ఈ నెల 5 నుంచి 29 వరకు 22 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ సభలు నిర్వహిస్తుంది. 22 నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తుందిట జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ కలిసి. 25 ఉన్నాయి కదా లోక్సభ స్థానాలు. 22లో ఎందుకు మరి మిగిలిన 3 ఎందుకు వదిలేశారు? అంటే అది ఏమన్నా పొత్తుల్లో ఉంటే ఆ పార్టీలు వాళ్ళు చూసుకుంటారు కదా, మనకెందుకని. ఓహో, గొప్ప స్ట్రాటజీనే ఇది. 25 లోక్సభ స్థానాలు 22 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనే భారీ బహిరంగ సభలు నిర్వహించేది. రోజుకు 2 చొప్పున నిర్వహించే సభలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీలైతే ఇద్దరు కూడా హాజరు కానున్నారు. ఏ సభలకు ఎవరనేది నిర్ణయించాల్సి ఉంది. రా కదలిరా పేరుతో సైకిల్ గ్లాసు గుర్తులతో లోగో రూపొందించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జనవరి 18వ తేదీన మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బాబా, ఆయన ఆత్మకి శాంతి లేకుండా చేసేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ గారు ఆత్మకే శాంతి లేకుండా చేస్తున్నారు ఆయన వర్ధంతి సందర్భంగా, అది కూడా గుడివాడలో. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ప్రత్యేకంగా మరో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇది కూడా సంక్రాంతి లోపే ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాజ్య అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు తెలిపారు. అది దానికి మళ్ళీ మేనిఫెస్టో విడుదలకు ఇంకోటిట. గతంలో మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో కాదు, అది
తెలుగుదేశం పార్టీ 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది. 600లో కనీసం 60 కాదు కదా 6 హామీలను కూడా అమలుపరచలేకపోయింది. మళ్ళీ అసత్య ప్రచారాలతోటి మళ్ళీ ముందుకు వస్తున్నారు. ప్రజలారా గమనించండి, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ రాజకీయ నాయకులతోటి, ఈ అసత్యాలు ప్రచారం చేసే రాజకీయ నాయకులతోటి. రా కదలిరా, రా తెలుగుదేశం పిలుస్తోంది రా. ఇవన్నీ ఎన్టీ రామారావు గారు స్లోగన్స్. అవన్నీ 4 నుంచి జై హో బీసీ. ఇదొకటి మళ్ళీ జై హో బీసీ. ప్రభుత్వ అరాచకాలను ఎత్తి చూపితే కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్నారు. బీసీలకు పైసా ఖర్చు పెట్టడం లేదు. బీసీలకు పైసా ఖర్చు పెట్టకపోవడం ఏంటి? అప్పుడే చెప్తే మనము బీసీలకి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ డైరెక్ట్ ప్రత్యక్ష నగదు బదిలీతో 2,45,000 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ రూపంలో మరో 1,67,000 కోట్ల రూపాయలు, మొత్తం 4,12 కోట్ల రూపాయలు ప్రయోజనం చేకూర్చారు. ఇందులో రాష్ట్రంలో 87% కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందింది. అందులో 75% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అచ్చెన్నాయుడు గారు లబ్ధి చేకూరింది. 75% అంటే 4,12,000 కోట్ల రూపాయలలో 75% వాళ్ళకే చెందింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి. మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగి తీసుకోవచ్చు. ఇట్లా అసత్య ప్రచారాలు ఎందుకు అచ్చెన్నాయుడు గారు? అసత్య ప్రచారం మీరు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు 40,000 కోట్లతో ఉప ప్రణాళిక అమలు చేస్తే జగన్ వచ్చాక పైసా ఇవ్వలేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసేయడంతో 16,800 పదవులు పోయాయి అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వ దమనకాండాన్ని వివరించేందుకు ఈ నెల 4 నుంచి జై హో బీసీ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించామన్నారు. మంగళగిరిలో చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అది ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు ప్రోగ్రాం పెట్టారు కదా, అది మీరు ఇంటింటికి ప్రోగ్రాం పెట్టారు. పెట్టండి, మీకు ఆ హక్కు ఉంది. కానీ అసత్యాలు మాత్రం ప్రచారం చేయకండి. ఇది నేటి నుంచి నిజం గెలవాలి యాత్ర. అరాచకాలను అంతమందించగా రా కదలిరా, జై హో బీసీ. చేసే యాత్రలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టేనే. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొడతారు, కొన్ని పక్క రాష్ట్రాల వాళ్ళని చూసి కాపీ కొడతారు. కాపీ పేస్టే. తెలుగుదేశం పార్టీ కాపీ పేస్ట్ అయిపోయింది. కుప్పం రైతులు పండించిన కూరగాయల్ని విమానాలలో, కుప్పం నుంచి విమానాలలో విదేశాలలో అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేయిస్తాట చంద్రబాబు నాయుడు గారు. కుప్పంలో విమానాశ్రయం కట్టిస్తాట. కుప్పంని రెవెన్యూ డివిజన్గా చేయలేకపోయాడు, కుప్పంని మున్సిపాలిటీగా చేయలేకపోయాడు. అక్కడ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చేయలేకపోయాడు. రెవెన్యూ డివిజన్గా చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అక్కడ విమానాశ్రయం కట్టిస్తాడా? విమానాశ్రయం కట్టించి విమానంలో కూరగాయల్ని విదేశాలకు పంపుతాట. ఇంటింటికి వెళ్తామంటున్నారు కదా, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తామంటున్నారు కదా అరాచక పాలన మీద. అలాగే అట్ట వెళ్ళినప్పుడే ఈ పాంప్లెట్ ఒకటి తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వండి. అవినీతి అనకుండా చంద్రబాబు అని ఇచ్చేయండి. అమరావతి కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు 119 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కుంభకోణం 371 కోట్ల రూపాయలు. ఫైబర్ గ్రిడ్ కుంభకోణం 284 కోట్లు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో 2,000 కోట్ల రూపాయలు. అమరావతి అసైన్డ్ ల్యాండ్ కుంభకోణం 6,000 కోట్లు. విద్యుత్ ఒప్పందాలు 4,000 కోట్ల రూపాయలు. హైటెన్షన్ వైర్లకు 380 కోట్ల రూపాయలు. విండ్ పవర్ టెండర్లలో 11,375 కోట్ల రూపాయలు. నీరు చెట్టు ప్రోగ్రాం కింద 12,400 కోట్ల రూపాయలు. పోలవరం ప్రాజెక్టు 1,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. రిక్షాల్లో టన్నుల కొద్ది ఇనుము తీసుకొచ్చి దించేశారట. ఆయన బంధువుల కంపెనీలే టెండర్లు చేసింది పోలవరం ప్రాజెక్టుకి. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారే పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పారు. 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది పోలవరం ప్రాజెక్టులో. అదొక అవినీతి ప్రాజెక్టు. ఇక ఇరిగేషన్ విషయంలో 24,000 కోట్లు. టిడ్కో ఇళ్లలో 9,000 కోట్ల రూపాయలు. ఇది చంద్రబాబు నాయుడు గారు అవినీతి ముఖ్యమంత్రిగా ఉండగా. ఈ కరపత్రాన్ని కూడా తీసుకెళ్ళండి, ఇంటింటికి ఇవ్వండి ఈ కరపత్రాన్ని.
ఇంకా అమరావతి భూ కుంభకోణం చెప్పలా నేను. అమరావతి భూ కుంభకోణం అయితే ఎకరాలే దాదాపు అది ఆ ఎకరాల భూమి దాదాపు 1000 కోట్ల రూపాయల్లో ఉంది. అది బాబు గారు నిజాలు చెప్పడం నేర్చుకోండి. అచ్చెన్నాయుడు గారు మీరు కూడా నిజాలు చెప్పడం నేర్చుకోండి. తెలుగు ప్రజలారా, పండగ వాతావరణంలో మీ కుటుంబ వాతావరణాన్ని ఏది చక్కగా అల్లుళ్లతోటి, కోడళ్లతోటి, మనవాళ్లతోటి హాయిగా గడుపుకుందాం అనుకుంటున్నటువంటి మీ నిజ జీవితాలని మభ్యపెట్టడానికి, అసత్యాలు ప్రచారం చేయడానికి ఇంటింటికి కూడా తిరుగుతారట. తస్మాత్ జాగ్రత్త. జై హింద్.